మిత్రులారా, ఇది మనం డోకిపారు గ్రామంలో ఈ భూదేవి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయం మన ఎదురుగా కనపడుతుంది. దీని ఎదురుగా ఈ మూడంతస్తుల భవనం యొక్క డిజైన్ స్థాపత్యవేద ధర్మం ప్రకారం ఈసప్రాచికి తిప్పి కట్టినటువంటి బిల్డింగ్. మిత్రులారా, ఈ రోజున ఒకసారి ఫైనల్గా ఈడకు మా పని ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది ఒకసారి పర్యవేక్షణ చేసుకుందామని చెప్పి రావడం అనేది జరిగింది. మిత్రులారా, చూడండి, టీచర్ గారు జెడ్పీఐ స్కూల్లో పనిచేసే టీచర్ గారు ఈ ధర్మాన్ని నమ్మి పూర్తిగా నేర్చుకొని తనకు కావాల్సిన ఇంటిని చక్కగా తనకు కావాల్సిన విధంగా చేసుకున్నారు. ఆ యొక్క ఫ్రంట్ కూడా అకస్టిక్స్ కూడా ఎంత చక్కగా ఉన్నాయో చూడండి మిత్రులారా. సో ధర్మాన్ని నమ్మి మనం ఆచరించాలి అనుకునేటప్పుడు ఆ స్పేస్ గార్డ్ వైబ్రెన్సీ రూపంలో ఉంటాడండి. ఆ యొక్క వైబ్రెన్సీనే భగవత్ స్వరూపం అండి. ఆ యొక్క స్పేస్ పల్సేషనే భగవంతుని తత్వం. అశ్విని నక్షత్రంతో కట్టినటువంటి ఈ యొక్క స్పేస్ యొక్క తూర్పు ముఖంగా ఉన్నటువంటి ఇంటికి ఆగ్నేయంలో చూడండి, ఇంటికి ఏమాత్రం తగలకుండా మనం మార్కింగ్స్ ఇచ్చామండి. అంటే ఒక మనిషి నడవగలిగేటట్టు ఉండాలి ఈ గ్యాప్ అనేది. అంతేగాని చాలామంది ఒక బెండు ముక్క లేదా ఒక పేపర్ ముక్క పెట్టి ఇంకా ఖాళీ ఉందని అంటారు, అది రాంగ్ అండి. సో ఈ రకంగా కిందన ఒక రూము, మిగతాది పార్కింగ్ కింద పెట్టి ముందు భవిష్యత్తులో ఏదైనా బ్యాంకులకి వాటికి ఏదైనా అడిగితే చేద్దామనే ఆలోచనతో ఈ యొక్క డిజైన్ చేయడం అనేది జరిగింది. మిత్రులారా, మనం ఇది అయిన తర్వాత పైకి వెళ్దామండి.